హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ బ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వీడియోలో కోట ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే మీ అందరినీ తీసుకువచ్చాను. ఇక్కడ కొత్తగా కడుతున్నారుగా, ఇదైతే కళ్యాణ మండపం కడుతున్నారు. దాతలు ఎవరో అమ్మవారికి కళ్యాణ మండపం అయితే ఇక్కడ కట్టిస్తున్నారు. ఈ గుడికి భక్తులు ఎక్కువగా వస్తారు కాబట్టి ఇక్కడ ఫంక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి. వచ్చే దారిలో ఇట్లా ఎంట్రన్స్కి అయితే ఎద్దు బొమ్మలు, సింహం బొమ్మలు, ఏనుగు బొమ్మలు అయితే ఉంటాయి. గుడి చుట్టూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ గుడి చాలల్లో ఉంటుంది, అంటే ఊరికి చాలా దూరాన ఉంటుంది. ఒక 2 కిలోమీటర్లైనా అంత దూరాన ఉంటుంది. చుట్టూ పంట పొలాల మధ్యలో అయితే కోట ముత్యాలమ్మ తల్లి గుడి అయితే ఉంటుంది. ఈ అమ్మవారికి స్థల పురాణం అయితే ఉంది. అది నేను కథలాగా చెప్తాను. ఇక్కడ అమ్మవారికి చిన్న గుడి అయితే అంతకుముందు ఉండేదంట. ఆ గుడి చాలల్లో ఒక దిబ్బ మీద ఇక్కడైతే దిబ్బగా ఉండి అక్కడైతే వేప చెట్టు, రావి చెట్టు కింద అమ్మవారి గుడి చిన్నగా ఉండేది. అయితే ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది, మీకు చాలల్లో ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. ఇదంతా పంట పొలాలు. ఒకప్పుడైతే మొక్కజొన్న పండేది ఈ పంట చేలల్లో. ఇప్పుడైతే వరి, ఇవన్నీ కూడా మినుములు బాగానే పండుతాయి. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి చేలు అన్నీ ఖాళీగా ఉన్నాయి. అదే పొలం పనుల టైంలో, అంటే వర్షాకాలం టైంలో అయితే పచ్చని పొలాల మధ్యలో అమ్మవారి గుడి అయితే చాలా ప్రశాంతంగా, చల్లటి పైరుగాలు మధ్యలో చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. గుడి చుట్టూ చక్కని మంచి మంచి రంగులతో పుష్పాలు ఉండే గన్నేరు పూల చెట్లతో అయితే దారి బారుతా అందంగా చక్కగా పెట్టి ఉన్నారు. ఇవైతే ఆఫీస్ రూములు, అమ్మవారికి ఆఫీస్ రూములు, ఇంకా మొక్కుబడులు తీర్చుకోవడానికి, వంట చేసుకోవడానికి, ఏమన్నా యాటపోతులు అలా ఇచ్చుకున్నప్పుడు ఇక్కడే ఉండి వంట చేసి అవి అయితే అందరూ ఉండి చేసుకోవడానికి ఆ రూములు అయితే ఉంటాయి. ఇక్కడ కోడిపుంజు బొమ్మలతో అమ్మవారిని అయితే ఈ విధంగా పెట్టి ఉన్నారు. ఇవంతా ఈ రూముల్లోనేమో అన్నప్రసన్న, ఓణీల ఫంక్షన్స్, లుంగీలు ఫంక్షన్స్ అలా అయితే ఫంక్షన్స్ చేసుకోవడానికి ఈ రూములు అయితే ఉంటాయి. ఎవరైనా ఒక పూట ముందు వస్తే ఇక్కడ రూముల్లో కూడా స్టే చేసి ఉండవచ్చు. ఈ రకంగా అయితే అమ్మవారి మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఈ గుడికి అయితే విశేషంగా జనం వస్తూ ఉంటారు. శ్రావణ మాసం అయితే అమ్మవారికి ఘనంగా, అంగరంగ వైభవంగా సంబరాలు అయితే జరుగుతాయి. ఆ నెలంతా కూడా బాగా చేస్తారు. అమ్మవారి పూజలు, డప్పులు, మేళతాళాలతో బాగుంటుంది. ఇక్కడ ఆవు దూడ బొమ్మ అయితే గుడి వెనకాల చేసి పెట్టి ఉన్నారు. ఇలా రకరకాల బొమ్మలతో గుడి అంతా అందంగా పచ్చగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారి స్థల పురాణం చెప్తానన్నాను కాబట్టి ఇక్కడ వేమూరు బ్రహ్మన్న అనే రైతు ఈ పొలం చేసుకుంటూ, మొక్కజొన్న పండించుకుంటూ ఈ చుట్టుపక్కల ఉన్నారు. అయితే ఆయన పంట కోతకు వచ్చాక ఈ వేప చెట్టు, రావి చెట్టు కింద అయితే ఆరబెట్టుకున్నారంట. ఆరబెట్టుకుంటే అప్పుడు కొంతసేపటికి దట్టమైన మబ్బులతో ఆకాశం వర్షం పడే విధంగా ఉంటే అప్పుడు వాన పడిద్ది అని రైతుకు భయం వేసి, అమ్మా నేను ఆరబెట్టిన పంట తడవకుండా చూడమ్మా, ఈ వర్షం ఇక్కడ పడకుండా చూడమ్మా అనేసి ఆయన దండం పెట్టుకుని, అమ్మవారికి నువ్వు ఈ పంట తడవకుండా చేస్తే నీకు గుడి కట్టిస్తాను అని అయితే ఆయన మొక్కుకున్నాడంట. బ్రహ్మన్న మొక్కుకున్న తర్వాత అమ్మవారు తన సత్యంతో తను రైతు ఎంత లెక్క పంట అయితే ఆరబెట్టారో అంత లెక్క వర్షం పడుకోకుండా ఈ కోట ముత్యాలమ్మ తల్లి చుట్టూ అయితే వర్షం పడుతూ ఉందంట. ఈ బ్రహ్మన్న ఆరబెట్టిన పంట మాత్రం తడవకోకుండా చూసిందంట. అమ్మవారి మహిమ వెంటనే తనకు కనిపించింది కాబట్టి ఆశ్చర్యంతో, ఆనందంతో అమ్మవారికి కొన్ని రోజుల తర్వాత గుడి అయితే కట్టించారు. అమ్మవారు అయితే ఇదిగోనండి ఇలా అలంకారం అయితే చేసి పెట్టి ఉన్నారు. వాళ్ళు జడ వేసి అమ్మవారికి గాజుల మాల, పూలమాలలు అయితే వేశారు. అప్పటి నుంచి బ్రహ్మన్న అమ్మవారికి తను అనుకున్న విధంగా జరిగింది కాబట్టి అమ్మవారికి గుడి కట్టించారు.
చిన్నపాటి గుడి అయితే కట్టించారు. కట్టించి అమ్మవారికి కొంత భూమి అయితే వ్యవసాయానికి అమ్మవారి పేరున ఇచ్చారు. అలా అయితే స్థల పురాణం ఉందండి. ఇక స్థల పురాణం అయితే అది. ఇక ఈ గుడికి మా ఊరు ఘంటసాల వారే కాకోకుండా పొరుగురు నుంచి కూడా వచ్చి మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారు. అందుకే ఈ గుడి అయితే ఇంత డెవలప్గా ఉంటుంది. అమ్మవారి మహిమాన్వితమైన శక్తి గల తల్లిగా, ఆపదలు పోగొట్టే తల్లిగా, ఎటువంటి బాధలు దరి చేరకుండా చూస్తుంది అని ఈ గ్రామ దేవత అంటే ఘంటసాలకు గ్రామ దేవతగా ఈ ముత్యాలమ్మ తల్లిని నమ్ముకుని ప్రతి ఒక్కరూ పూజ చేస్తూ ఉంటారు. ఘంటసాలకు గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి. అంటే మా ఊరికైతే గంగానమ్మ తల్లి కదా, ఇక్కడైతే వీళ్ళకు ముత్యాలమ్మ తల్లి. ఊరికొక గ్రామ దేవత కాపాడుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళ ఊరికైతే కోట ముత్యాలమ్మ తల్లి గ్రామ దేవతగా ఉంటుంది. ఇంతేనండి ఈ రోజుటి వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోలో అమ్మవారి సత్యం అయితే నేను చెప్పానుగా, మీరు కూడా ఈ గుడికి ఎప్పుడైనా రండి. ఉంటానండి. నమస్తే.